ఏంటది ఫిఫ్త్ క్రానియల్ నర్వ్. ఫిఫ్త్ క్రానియల్ నర్వ్ ని ఏమంటారు ఎవరని చెప్తారా? వేగస్ అంటే 10th క్రానియల్ నర్వ్. పదవ క్రానియల్ నర్వ్ ఏమంటారంటే వేగస్ అంటారు. వేగస్ అంటారు. మరి ఫిఫ్త్ క్రానియల్ నర్వ్ ఏమంటారు? ట్రైజెమినల్ నర్వ్ అంటారు. దీన్ని ఏమంటారు? ట్రైజెమినల్ నర్వ్ అంటారు. ఈ ట్రైజెమినల్ నర్వ్ యొక్క కదలిక వల్లే దవడ అనేది ముందుకి వెనక్కి పక్కకి అలాగే పైకి కిందికి కదులుతూ ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంతాల సహాయంతో చేసే ప్రక్రియను ఏమంటారంటే మాస్టికేషన్ అంటారు. ఏమంటారు? మాస్టికేషన్ అంటారు. మాస్టికేషన్. దీన్ని తెలుగులో చూర్ణం చేయుట అంటారు. ఏమంటారు? చూర్ణం చేయుట అంటారు. మాస్టికేషన్ అంటారు. మరి చూర్ణం చేయడం వల్ల ఏర్పడేటటువంటి పదార్థాన్ని వచ్చే పదార్థాన్ని ఏమంటారంటే బోలస్. బోలస్ ఎక్కడ ఏర్పడుతుంది అని అడిగితే ఏం రాస్తారు ఆన్సర్? ఆశకుహరంలో బోలస్ ఏర్పడుతుంది. బోలస్ ఏర్పడే భాగం ఇది ఆశకుహరం. అలాగే మరి కైము ఏర్పడే భాగం జీర్ణాశయంలో ఏర్పడుతుంది కైము. అలాగే జీర్ణాశయంలో ఏర్పడే పాక్షికంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండి పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కైము అంటాం. అది జీర్ణాశయంలో ఏర్పడుతుంది. మరి నవలబడిన తర్వాత మాస్టికేషన్ అయిన తర్వాత వచ్చేటటువంటి ఫుడ్ని ఏమంటారంటే బోలస్. ఇది ఆశకుహరంగా ఏర్పడుతుంది. అలాగే కైల్ అనే ఇంకో పదార్థం. ఈ కైల్ అనే పదార్థం ఎక్కడ ఏర్పడుతుంది అంటే చిన్న పేగులో ఏర్పడుతుంది. సో ఇక్కడ 3 పదాలు చెప్పాను, 3 లొకేషన్ చెప్పాను. ఈ మూడింటిని చేసి మ్యాచ్ చేయమనొచ్చు. కైలు, కైము, బోలస్. ఆశకుహరము, చిన్న పేగు, అలాగే జీర్ణాశయం. మ్యాచ్ చేయమంటే జమ్మడి చేసి